ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ యొక్క హెల్త్ని పరామర్శించే క్రమంలో హైదరాబాద్కి ఈరోజు వెళ్ళారు. కేసీఆర్ యొక్క ఆరోగ్య తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి, సర్జరీ తర్వాత ఆయన ఇంకా బెడ్ రిడన్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకుంది, ఎన్నాళ్ళ తర్వాత ఆయన మళ్ళీ యాక్టివ్గా బయట ప్రపంచంలోకి వస్తారు, అట్లాగే రాజకీయంగా ఎప్పుడు ఆయన యాక్టివ్ అవబోతున్నారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత అదే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే కేసీఆర్ ఇంట్లోనే కేటీఆర్తో కలిసి ఆయన భోజనం చేశారు. భోజనం తర్వాత తన తల్లి వైఎస్ విజయమ్మ ఉన్నటువంటి లోటస్ పాండ్కి వెళ్ళారు. దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరెక్ట్గా అదే టైంలో వైఎస్ షర్మిల ఢిల్లీలో ఉండడం, జగన్మోహన్ రెడ్డి చెల్లవటం, ఆవిడ తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఆమె నెత్తిన వేసుకోవడం, కరెక్ట్గా అదే టైంలో జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో తన తల్లి వైఎస్ విజయమ్మని కలవటం, జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆమెని క్వశ్చన్ చేయడం, ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్తో పాటు రానున్న ఎన్నికల్లో షర్మిల తీసుకోబోయే నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, తాను తీసుకోబోయే నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏపీ ప్రజలకు సంబంధించి ఇప్పటి వరకు తాను ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్ళారు, అట్లాగే ఫ్యామిలీలో జరుగుతున్న రకరకాల ఇష్యూస్ గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మతో మాట్లాడినట్టుగా ఇక నుంచైనా తన తరఫున ఆమె నిలబడాలి అని జగన్మోహన్ రెడ్డి ఏ మొహమాటం లేకుండా తన తల్లిని కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల వెళ్ళారు కానీ వైఎస్ విజయమ్మ వెళ్ళలేదు. వైఎస్ విజయమ్మ ఎన్నాళ్ళు అంటే కొంతకాలం క్రితం వరకు వైసీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీకి అంటే షర్మిల పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఆ పార్టీ ఇప్పుడు విలీనం చేసేసారు. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో, వైఎస్ విజయమ్మని, వైఎస్ షర్మిల్ని, వైఎస్ భారతిని జగన్ని లోపల ఉన్నప్పుడు జైల్లో పంపినప్పుడు రోడ్డుకి ఈడ్చుకొచ్చిందో అటువంటి పార్టీకి ఎందుకు చెల్లి సపోర్ట్ చేస్తోంది? ఇప్పటికైనా నువ్వైనా అర్థం చేసుకుని నాకు సపోర్ట్గా నిలబడు, రాజకీయంగా ఎటువంటి ప్రకటన చేయక్కర్లేదు కానీ అటువైపు ఉండొద్దు. తెలంగాణ ఎన్నికల టైంలో కావచ్చు, తెలంగాణలో పాదయాత్ర జరుగుతున్న టైంలో కావచ్చు, షర్మిలకి ఎంత వెన్నుదన్నగా ఉన్నావో ఇప్పుడు అంత ఉండాల్సిన అవసరం లేదంటూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ మధ్య డిస్కషన్స్ జరిగినట్టుగా ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో వైఎస్ విజయమ్మ ఎటువైపు ఉంటారనేది డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. విజయమ్మ సపోర్ట్ జగన్ లేదా విజయమ్మ సపోర్ట్ వైఎస్ షర్మిల అని కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అసలు ఏపీ ప్రజలు నాడి ఎట్లా ఉంది, ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అర్థమయ్యేలాగా డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి.